ఇవాళ రేపట్లో సోషల్ మీడియాలో ఫ్రీడమ్ లేదు, కంట్రోల్ చేసేస్తున్నారు, కట్టెలు చేసేస్తున్నారు అని మాట్లాడడం కనపడతా ఉంది కదా. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ధోరణి చర్చ జరుగుతున్న రోజులు కదా. మరి చాలా మంది ఆర్గ్యుమెంట్ ఇలా ఉంటే దీనికి క్వైట్ కాంట్రాస్ట్ పిక్చర్ గురించి, వాస్తవం గురించి నేను మాట్లాడబోతున్నా. ఫ్రీడమ్ ఉన్న విషయాల్లో, స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయగలిగిన విషయాల్లో కొంతమంది మాట్లాడుతున్న తీరు, మరీ ముఖ్యంగా భాష, కళలు, సంస్కృతి కోసం దశాబ్దాల తరబడి నిలబడిన ఐకాన్స్ విషయంలో కొందరు చేస్తున్న కామెంట్లు, దట్టు ఆ ఐకాన్స్ వీడ్కోలు సమయంలో మాట్లాడుతున్న తీరు చూసిన తర్వాత ఈ టాపిక్ నేను డిబేట్ చేసి తీరాలి, డిస్కస్ చేసి తీరాలి అనిపించింది నాకు. జానకమ్మ అస్తమైన తర్వాత కొంతమంది తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చేసిన కామెంట్లు చూసిన తర్వాత అరే అంతిమ సంస్కార సమయంలో కూడా మనం కనీస సంస్కారాలు లేకుండా ఇలా ఎందుకు తయారయ్యామా అనిపించింది. పైగా ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఓ 2-3 లెజెండ్స్ విషయంలో కూడా ఇలాంటి ధోరణి నేను చూసా. వాళ్ళు చేసిన విశిష్ట సేవలకి దశాబ్దాల తరబడి మన ప్రాంతం కోసం, మన భాష కోసం, మన ఉల్లాసం కోసం వాళ్ళు నిలబడిన తీరుకి మన నివాళి ఇంతేనా అని అనిపించి బాధతో, ఆవేదనతో చెప్తా ఉన్నా. ఇది ఎంత మాత్రం రాజకీయం కాదు, కేవలం కళలు, సంస్కృతి, సంప్రదాయాల మీద మక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. మిగతా వాళ్ళు జస్ట్ స్కిప్ ఇట్ లైక్ దట్. జానకమ్మ అస్తమైన తర్వాత సంగీత పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా కానీ పాటలు విన్న ప్రతి ఒక్కళ్ళు అర్రరే అని ఒక భావోద్వేగానికి లోన్ కావడం చూసాం కదా. జానకమ్మ అంటే కేవలం తెలుగు ఐకాన్ కాదు కదా. ఆమె పుట్టింది బాపట్ల ప్రాంతం, పెరిగింది సిరిసిల్ల. అంటే ఆమె అచ్చమైన తెలుగుదనానికి, తెలుగు నేల ముద్దుబిడ్డ అంటారే అలాంటి పదానికి పర్ఫెక్ట్ రిప్రజెంటేటివ్ కదా. పైగా ఆమె అన్ని భాషల్లోనూ ప్రాంతాలకు అతీతంగా మలయాళంలో పాడారు. ఆమెకు వరుసగా అవార్డులు వచ్చిన తీరు, ఆమె మలయాళీలకు దగ్గరైన ట్రెండ్ చూస్తే మలయాళీలు ఆమె మలయాళీనే అని నమ్ముతారు ఇప్పటికీ. కన్నడిగులైతే ఆమె కర్ణాటకలోనే పుట్టుంటారు అనుకుంటారు. పైగా ఆమె తుదిశ్వాస విడిచింది కూడా మైసూరులో. ఇక తమిళనాడు అయితే సినిమా ఇండస్ట్రీ అక్కడే ఉండేది. తమిళాన్ని ఆమె ఆకలింపు చేసుకున్న తీరు, ఉచ్చరించిన తీరు నేటివ్ తమిళ స్పీకర్స్ కంటే కూడా మెరుగ్గా ఉండేది అని దిగ్గజ సంగీత దర్శకులు అన్న సందర్భం, అప్లాజ్ వచ్చిన సిచ్యువేషన్స్ అనేకం కదా. కేవలం దక్షిణాది భాషలే కాదు, హిందీతో సహా అన్ని భాషల్లోనూ ఆమె ఆలపించుంటారు, ఆమెని ఆదరించుంటారు తరాల తరబడి జనం కదా. పైగా జానకమ్మ కేవలం సంగీతానికో పాటకో మాత్రమే కాదు ప్రతినిధి, ఆమె నిలువెత్తు కాన్ఫిడెన్స్ కూడా ప్రతిరూపం. మనలో చాలా మందికి తెలుసోలేదో ఒక విషయం, ఇవాళ రేపట్లో పద్మ అవార్డుల కోసం సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు ఎగబడి రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తెగ ఆరాటపడి సర్వశక్తులు ఒడుతున్న రోజులు కదా. మరి జానకమ్మ ఏం చేశారో తెలుసా? ఆమెకి 2013లోనే ఏమో పద్మభూషణ్ అవార్డును ప్రకటిస్తే కేంద్రం ఆమె సున్నితంగా తిరస్కరించారు. పద్మభూషణ్ ഞാൻ റിഫ്യൂസ് ചെയ്തു, ഞാൻ വാങ്ങുന്നില്ല. తాను అవార్డుల కోసం పాడలేదని, జనం అభిమానానికి మించిన అవార్డు లేదు అంటూ ఆ పురస్కారం తనకు వద్దన్నారు. కారణం ఏంటి? అప్పటికే టూ లేట్ అని చెప్పారు ఆమె. బహుశా ఆమెకు అప్పటికి 75 సంవత్సరాలు ఉండుంటాయి. 55 ఏళ్లకు పైగా పాడుతా ఉన్నారు. అన్నిటికీ మించి లతా మంగేష్కర్ లాంటి వాళ్ళకి అప్పటికి 12 ఏళ్లకి ముందే భారతరత్న ఇచ్చుంటారు. నిజానికి ఆమె అలా అనుకోవడంలో లాజిక్ కనపడింది నాకైతే. లతా మంగేష్కర్ తో పోలిస్తే జానకమ్మ ఏం తక్కువ? లతా దీది హిందీలో ఎక్కువ పాడుంటారు, హిందీ స్పీకర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆమెకు ఎక్కువ గుర్తింపు. బహుశా ఈ లాజిక్ తోనే పేర్లు చెప్పకుండా ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఒకవేళ పురస్కారం ఇవ్వాలి అనుకుంటే గనక భారతరత్న ఇవ్వండి, లేదంటే మీకు నమస్కారం పర్వాలా అని జానకమ్మ. అందుకని భారతరత్న కొడతాలు కొడుకట్టే, పద్మ అవార్డ్స్ ఎలా నేను వాంగుందిല്ല. చూశారు కదా, ఇలా సింపుల్ గా చెప్పేసిన దృక్పథం ఆమెది. అంటే ఈ ధోరణి చూస్తే ఒకటే అనిపిస్తుంది, ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్ అలాంటిది. పైగా పురస్కారాల కోసం తాను పాకులాడడమో, పోన్లే ఇప్పటికన్నా వచ్చింది అని సంతోషపడిపోవడానికి తాను అతీతురాల్ని అని చూపించిన ఘటన కదా ఇది. చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, తెలిసినా మర్చిపోయి ఉండొచ్చు. అలాంటి జానకమ్మ ఏజ్ డిఫైనింగ్ సాంగ్స్ అంటారే, అంటే ఏజ్ తో సంబంధం లేదు, తరాలు గడిచిన, సంవత్సరాలు మారిన, దశాబ్దాలు అవుతూ ఉన్నా కానీ ఆమె పాడిన ప్రతి పాట ఎప్పటికీ మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది కదా. మరి ఇంత విశేషమైన కృషి చేసిన జానకమ్మ విషయంలో కొంతమంది గత 2 రోజులుగా కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఫలానా వర్గానికి చెందిన సింగర్స్ డామినేషన్ మిగతా వాళ్ళ అవకాశాలను గుంజేసింది, ఇప్పటికన్నా విముక్తి కలిగింది అని మాట్లాడుతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. మనం ఇప్పుడు ఆలోచిస్తున్న ధోరణిని, ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్ని ఇప్పటి కళ్ళద్దాలతో గతాన్ని చూడడం అనేది కరెక్టేనా అసలు? అందులో నిజానిజాలు ఎంత, ఆర్గ్యుమెంట్ లో వాస్తవం ఎంత, సబ్స్టాన్స్ ఎంత అనే దానికంటే కూడా వర్తమానంలో నిలబడి గతాన్ని ఇప్పటి కళ్ళద్దాలతో జడ్జి చేయడం కరెక్టా? ఈ విచక్షణ చాలా మందికి ఉండట్లా. పైగా సామాజిక కోణాన్నో లేదంటే ప్రాంతీయ కోణాన్నో సెలబ్రిటీస్ కి, లెజెండ్స్ కి ఆపాదించే ఇరుకు మనస్తత్వాలు పెరిగిపోయినాయి ఈ మధ్యన. జానకమ్మ విషయంలో ఆ కామెంట్లు చూసిన తర్వాత
అరే వీళ్ళు కనీసం 4 పాటలు విని ఉండాల్సిందే, కనీసం మంచి ఆలోచనలన్నా వచ్చేవి, మనసుకి కాస్త సూతింగా ఉండుండేది వీళ్ళకి అనిపించింది నాకు అలాంటి వాళ్ళని చూసి. ఇదేం మొదటిసారి కాదు, జానకమ్మ విషయంలోనే కాదు, ఇంతకు ముందు ఎస్పీబీ విషయంలో కూడా ఇలాగే జరిగింది కదా. ఆయన ఫలానా పాటలు పాడనన్నాడనో లేదంటే తమకి కోఆపరేట్ చేయలేదనో కొంతమంది ఎస్పీబీ మీద ఇప్పటికీ విద్వేషపూరితమైన కామెంట్లు చేయడం కనపడుతూ ఉంటుంది కదా. ఎస్పీబీ కూడా అంతే కదా, భాషలకి ప్రాంతాలకి అతీతంగా ఈ దేశం మొత్తాన్ని ఉర్రొతొలగించిన గానం కదా. కళని అర్థం చేసుకోగలిగిన కళతో చూస్తే మాత్రమే మనకి ఆ వాల్యూ తెలుస్తుంది కదా. కళంకం ఆపాదించాలి కళకి అనుకుంటే కామెంట్లు బహుశా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టే వస్తాయేమో. చాలా మందికి అర్థం కాని విషయం ఒకటి ఉంటుంది, ఏ రంగంలో అయినా, సినిమాలో అయినా, కళల్లో అయినా, స్పోర్ట్స్ లో అయినా, బిజినెస్ లో అయినా ఓ స్థాయి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి లెజిటిమసీ అనేది ఉంటుంది. అంటే దే కెన్ డిసైడ్ దెమ్సెల్వ్స్, ఏం చెయ్యాలి, ఏం చేయక్కర్లేదు, ఏం కావాలి, ఏం అక్కర్లేదు అనేది డిసైడ్ చేసుకోగలుగుతారు, చేయగలుగుతారు. అంటే ఇన్నాళ్ళు ఇంత ప్రయాణం చేశాము, ఇక ఇవి మాత్రమే చేస్తాం, ఇవి మాత్రమే పాడతాం, ఇవి మాత్రమే తీస్తాం, ఇవి మాత్రమే ఆడతాం అని వాళ్ళు డిసైడ్ చేసుకోగలుగుతారు. వాళ్ళ డిస్క్రిమినేషన్ ని, వాళ్ళ విచక్షణని తప్పుపట్టడానికి మనం ఎవరో ఎందుకు ఇలా తయారయ్యాం అంటే, ఫలానా సందర్భంలో ఆయన మనకి తగ్గట్టుగా స్పందించలేదు అని తక్కువ చేయాలి అని అనుకుంటున్నామంటే ఆకాశానికి తాడేసి కిందకి లాగాలనుకోవటమే కదా. సాధ్యమయ్యే పనేనా అది? వల్ల అవుతుందా? జానకమ్మ ఎస్పీబీ విషయాల్లోనే కాదు, సిరివెన్నెల విషయంలో అయితే కొంతమంది చేసిన కామెంట్లు చూసి నాకు భలే బాధ అనిపించింది. పేరుకి తగ్గట్టుగానే సిరివెన్నెల సీతారామ శాస్త్రి మన ఆలోచనల్లో, భావాల్లో సిరివెన్నెలు కురిపించిన కలం కదా. ఆయనది సంఘ పరివార భావజాలంట. ఆయన వ్యక్తిగతంగా ఆర్ఎస్ఎస్ ని విశ్వసించేవాడు, నమ్మేవాట, ఫాలో అయ్యేవాట. అందుకోసమని ఆయన్ని దూషించడానికి ఎగబడిన నోళ్లు చాలా ఉన్నాయి. 5-6 కదా అయింది. ఆయనకి సంఘ భావజాలం ఉంటే తప్పేంటి? ఎలా తప్పుపడతారు? ఆయన భావజాలం, ఆయన నమ్మిక, ఆయన వ్యక్తిగతం కదా. కాదు ఆ భావజాలం ఉండబట్టే మహాత్మా అనే సినిమాలో తెలుసా ఆ పాట అలా రాశాడు అని ఒక కాంట్రవర్షియల్ సందర్భాన్ని కోట్ చేశారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళకి తెలుసో గుర్తుందో లేదో తెలియదు కానీ అందులో సీతారామ శాస్త్రి మొదట ఒక పాట రాశారు. అప్పుడు రాష్ట్రంలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, కేంద్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. చాలా మంది అబ్జెక్ట్ చేశారు. సెన్సార్ వాళ్ళు బ్రేక్లు వేస్తే కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ అని ఆ పాటను మార్చారు. అది సబ్జెక్ట్ ఓరియంటెడ్. డైరెక్టరు ఆ సినిమా యూనిట్ అడిగితే కదా ఒక లిరిసిస్ట్ రాసేది. ఈయన భావజాలాన్ని రాసిస్తే వాళ్ళు తీసుకోరు కదా. ఆఫ్టర్ ఆల్ సినిమా ఇసే కమర్షియల్ ఆర్ట్ కదా. ఇలాంటి విచక్షణ ఎందుకు పోగొట్టుకుంటారు? పోనీ ఆయన సంఘ భావజాలాన్ని నమ్మాడు, ఫాలో అయ్యాడు, విశ్వసించాడు అని అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వర్ణోత్సవాలు చేద్దాం అనే భావజాలాన్ని తట్టి లేపిన పాటలు రాయలేదా? రాశాడు కదా. అంతెందుకు, సిరివెన్నెలంటే నాకైతే నిగ్గదీసి సిగ్గులేని జనాన్ని, సమాజ జీవోత్సవాన్ని అన్నాడు కదా, చల్లును తగిలినట్టుగా. అలాంటి పాటలు ఎలా రాయగలిగాడు? అంత ధిక్కారం ఎక్కడి నుంచి వచ్చింది? అంత భావావేశం ఎక్కడిది? అది బాధ్యత నుంచి పుట్టింది కదా అలాంటి భావావేశం. మరి ఇలాంటి విషయాలన్నింటినీ వదిలేసి ఆయన వ్యక్తిగత విశ్వాసం ఫలానా అని కొంతమంది హేయమైన కామెంట్లు చేయటం నాకు ఇప్పటికే గుర్తుంది. జర్నలిస్టులు కూడా రియాక్ట్ అయితే కొంతమంది పొలిటీషియన్లు ఇదిగో ఇలా కామెంట్లు పెట్టిన సందర్భం నాకు ఇప్పటికీ జ్ఞాపకం. సిరివెన్నెల తన వ్యక్తిగత భావజాలం సంగతి ఎలా ఉన్నా కానీ తన పని విషయంలోనూ, పాట విషయంలోనూ ఎంత నిక్కచ్చిగా ఉండేవారు, జనాన్ని, సమాజాన్ని తట్టి లేపడానికి ఎంత ప్రయత్నించారు అనే విషయం మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ ఫేమస్ స్పీచ్ ఒకటి ఉంటుంది కదా, ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు, ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. అందుకోసమే నేను ఇప్పుడు అవేం కోట్ చేయట్లా. ఎందుకంటే కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల సార్లు చూసింటారు ఈ స్పీచ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఒక పాట మాత్రం చూపిస్తా. సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉంటుంది ఈ పాట. ఎవరు రాశారు? లిరిక్స్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అని ఆ సాంగ్ వచ్చినప్పుడు సెర్చ్ చేసి మరీ తెలుసుకోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. సిరివెన్నెల అంటే సబ్జెక్ట్ మోడర్న్ అయినా, భావజాలానికి సంబంధించిందైనా, భావావేశమైనా, ఎలాంటిదైనా కానీ తన కళాన్ని, తన పదున్ని సమాజాన్ని తట్టి లేపడానికి, ఎమోషనలైజ్ చేయడానికి, అన్నిటికీ మించి అర్థమయ్యేలాగా చెప్పడానికి, దారి చూపించడానికి సిరివెన్నెల ఎంతలా నిలబడ్డారు అని చెప్పడానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్ సరిపోతాయేమో. ఇప్పటి వరకు 3 పర్సనాలిటీస్ గురించి కదా మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి పర్సనాలిటీస్ విషయంలో కళకి, సాహిత్యానికి, అన్నిటికీ మించి మన ఆలోచనల స్థాయిని పెంచడానికి వాళ్ళు ఎంత కృషి చేసి ఉంటారు. పైగా మనకి ఎన్నో మెమరబుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ మన జీవితాల్లో ఇచ్చుంటారు. మనం ఏడుస్తూ
ఏడుస్తుంటే వాళ్ళ పాటలు, వాళ్ళ గళం, వాళ్ళ కలం మన కన్నీరు తుడుచుంటాయి, మనల్ని ఉత్సాహపరుచుంటాయి, మనల్ని ఓదార్చుంటాయి, మనల్ని ఎంకరేజ్ చేసి ఉంటాయి కదా. మరి మన కోసం ఇంత చేసిన వాళ్ళకి ప్రశాంతంగా నిర్మలమైన మనసు అంటారే అలాగా ప్లెజెంట్గా కనీసం ఆఖరి వీడ్కోలు కూడా పలకలేని పరిస్థితుల్లోకి ఎందుకు జారిపోతున్నాం మనం? కారణం ఏంటి? ఒక హ్యాండిల్ ఉందని, ఒక ప్లాట్ఫామ్ దొరికిందని ఇష్టారీతిని రాస్తున్నామా, లేదంటే అంతిమ సంస్కారానికి నమస్కారం పెట్టొచ్చు, వీడ్కోలు పలకొచ్చు ప్రశాంతంగా అనే సంస్కారాన్ని మనం మర్చిపోతున్నామా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, లాజికల్గా మాత్రమే మాట్లాడండి.